అత్యంత సన్నిహితులు నాగార్జున గారు, అది జగమెరిగిన సత్యం. ఎలా మీ స్నేహం గురించి కొంచెం మీ మాటల్లో చెప్పండి సార్. జనరల్గా నాగార్జున తన ఇది ఏంటంటే బాగా కొంచెం బిడియమైన మనిషి, అందరితో గబుక్కుని కలిసిపోలేరు. బాగా బాగా ఇష్టపడిన వాళ్ళతోనే కొంచెం సన్నిహితంగా ఉంటారు. అట్లాగా సంభవం నన్ను కూడా బిగినింగ్ నుంచి కొంచెం సన్నిహితంగా ఉండేవాడు అనమాట. తన పర్సనల్ విషయాలు మాట్లాడటం కానీ అట్లాగా నాకు కూడా ఓపెన్ అనమాట. లోపల ఒకటి బయట ఒకటి అట్లా ఉండే మనిషి కాదు. ఈ కొంతమంది కొంచెం హిపోక్రసీతో ఉంటారు కదా, ఇంకొకరిని నొప్పించకూడదని. ఈయనకి అటువంటిది ఏమీ లేదు. ఏదన్నా ఉంటే ముఖం మీదే తిట్టేస్తాడు కూడా. అట్లాగా హీఈస్ లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. సో అది నాకు చాలా ఇష్టం. సో అలాగా మీ ఇద్దరు కలిసి పనిచేసిన సినిమాల లిస్ట్ చూస్తే చాలా ఉన్నాయి. మీరు ఎక్కువ పనిచేసిన 15 సినిమాలు చేసినట్టున్నాను. ఆయన బ్లాక్ బస్టర్స్ అన్నీ మీరే. నాగార్జున గారితోనే కాకుండా చిరంజీవి గారితో కూడా కలిసి పనిచేశారు. ఆయన మహా హిట్ స్టేట్ రౌడీ ఇవన్నీ మీరు చేసినవి. ఆ అనుభవం చెప్పండి సార్. అది వెరీ కమర్షియల్ కదా, మీరు ఎంత సున్నితంగా ఉన్నారో అంత స్టేట్ రౌడీ ఆ సినిమా తలుచుకోగానే వచ్చేది వీరత్వం. అది ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఆయన మా కష్టజీవి అండి. ఆ రోజుల్లోనే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ డాన్సెస్ కానీ ఆయనకంటే గొప్పగా చేసేవాళ్ళు ఎవరూ లేరనే పేరుండేది. అయినా కానీ ఆయన షూటింగ్ చేసి వచ్చి సాయంకాలం ప్రతిరోజు 1 గంట పైన రిహార్సల్స్ పెట్టుకునేవాడు. నెక్స్ట్ డే సాంగుకి అంత హోంవర్క్ చేసుకునేవాడు అనమాట. అట్లాగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు ఒక్కొక్క ఈ యాక్రోబెట్స్ లాగా చేస్తున్నప్పుడు నాకే గముక్కుని ఏదైనా చిన్న స్లిప్ అయితే హెడ్తో ల్యాండ్ అవుతారు, ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నారు అనిపిస్తూ ఉండేది. సో అమేజింగ్ పర్సన్ నిజంగా. ఆయన సిన్సియారిటీ అంటే అంత స్టార్ అయిన తర్వాత కూడా అది గ్రేట్. ఫస్ట్ సినిమా ఆయనతో మీకు అదేనా, స్టేట్ రౌడీనా? అంటే ఎక్కువ సినిమాలు మన లోక్ సింగ్ను అరవింద్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అట్లాగే ఎక్కువ సినిమాలు ఆయన చేశారు. సుబ్రహ్మరెడ్డి గారు ప్రొడ్యూసర్ కదండి ఆ సినిమాకి. అవును, స్టేట్ రౌడీ. బప్పీ లహరి గారి మ్యూజిక్, బ్రహ్మాండమైన హిట్ సినిమా.